హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉండండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏమిటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి. మీ రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ మన వ్యూయర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ డిస్పుల్ కార్డ్ వచ్చిందండి. డిస్పుల్మెంట్ కార్డ్. ఈ రీడింగ్ ఓన్లీ రిలేషన్స్ అంటే ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ అందరూ కూడా చూడవచ్చండి. ఇది రిలేషన్ అంటే ఓన్లీ కపుల్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు అని కాకుండా మా ఫ్రెండ్స్ ఇంకా వేరే అదర్ రిలేషన్స్, ఎనీ రిలేషన్స్ అందరికీ కూడా ఈ రీడింగ్ చూడవచ్చండి. ఈ కార్డ్స్లో మీ పర్సన్ అయితే మీ మీద చాలా లవ్ అయితే ఉందండి. మీ పర్సన్కి స్టార్టింగే ఎప్పుడు కూడా మీ పర్సన్ మీ మీద తన ఫీలింగ్స్ని, లవ్ని చూపించాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఎనీ టైం మీ మీద తన ప్రేమ, తన కేర్ అంతా కూడా మీ మీద చూపిస్తూ ఉంటారు మీ పర్సన్. ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి కాదండి. ఇది ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళ కోసం తీస్తున్న రీడింగ్ అండి. ఇది నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ వాళ్ళు కూడా చూడొచ్చండి. మీ పర్సన్ అయితే మీ మీద చాలా లవ్ అయితే ఉందండి. మీతో హ్యాపీగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి, లైఫ్ అంతా మీతోటే ఉండాలి
అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. కానీ కొంచెం అయితే డిప్రెషన్ ఉంది. అంటే ఏమవుతది ఫ్యూచర్‌లో మ్యారేజ్ అవుతదా మా గురించి? అంటే పేరెంట్స్ అంటే ఫ్యామిలీ ఉంటది కదా! మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఆహ్, ఏ వాళ్ళు ఒప్పుకుంటారా? లేదా? అనే కొంచెం అయితే మీ పర్సన్‌కైతే కొంచెం టెన్షన్ అయితే ఉందండి. అందుకే కొంచెం మేబీ నైటు తనకి ఈ ఆలోచనలతోటే నిద్ర కూడా రావట్లేదు. మీ రిలేషన్ చాలా ఇయర్స్ కూడా అయ్యే ఉండొచ్చండి మీది. ఓ 2 ఇయర్స్ అవ్వచ్చండి. 2 ఇయర్స్ నెక్స్ట్ 1 ఇయర్ అలా 8 మంత్స్ ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టుందండి మీ రిలేషన్ అయితే. అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీ మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. పేరెంట్స్‌తో చెప్తే పేరెంట్స్ ఏమంటారా అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. నైట్ అయితే నిద్రపోవట్లేదు మీ పర్సన్. మీ మ్యారేజ్ కోసం ఎప్పుడు ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? మీ ఇంటి దగ్గర చెప్తే మీ పేరెంట్స్‌కి తెలియజేస్తే మీ వాళ్ళే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళెలా ఫీల్ అవుతారు? అని చెప్పి మీ పర్సన్‌కైతే కొంచెం నైట్ అయితే ఆలోచనలు ఎక్కువగానే ఉన్నాయండి. అయితే మీ పర్సన్ అయితే ఎటువంటి పరిస్థితిలో కూడా మీ రిలేషన్‌ని అయితే ఎండ్ చేయరండి. ఎందుకంటే తనకు చాలా మీ మీద ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయి. పైకి కనిపించరు. మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా అది పైకి చూపించడానికి అంతగా ఇష్టపడరు. కానీ మీ పర్సన్‌కైతే చాలా ఎక్కువ ప్రేమ అయితే మీ మీద ఉందండి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు ఇది. మీతో చాలా హ్యాపీగా మంచి ఫ్యామిలీ కావాలి. 2 కూడా ఫ్యామిలీ మ్యారేజ్ కార్డ్సే వచ్చినాయండి. ఇది ఇలా మ్యారేజ్ చేసుకోవాలి. తర్వాత మీతో ఇంత హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీతో లైఫ్ ఇలా ఉండాలని చెప్పి మీ పర్సన్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్‌లో కూడా మీ రిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీ పర్సన్‌కి మీ మీద లవ్ చాలా ఉంది. అది ఎంత ఎక్కువగా ఉందంటే తను కంట్రోల్ కూడా చేసుకోవాలి అన్నంత ప్రేమ అయితే మీ మీద ఉంది మీ పర్సన్‌కి. తనకైతే హోప్ అయితే ఉందండి. మీ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకురావాలి. మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి మీ రిలేషన్‌ని. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి. మీ ఫ్యామిలీని ఒప్పించాలి అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా హోప్స్ అయితే ఉంది. ఒప్పుకుంటారు అని కూడా హోప్ అయితే ఉంది మీ పర్సన్‌కి. మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళని ఒప్పించాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మేబీ దీనికే అనుకుంటా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అయితే ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మీ దగ్గర అయితే అబద్ధం చెప్పాలని అనుకోవట్లేదండి. ప్రతి విషయం కూడా మీ దగ్గర దాయకుండా అన్ని విషయాలు కూడా మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటారు మీ పర్సన్. మేబీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా చెప్పకూడదు అనేది ఉన్నా కూడా అది కూడా మీ దగ్గర షేర్ చేసుకోవడానికైతే మీ పర్సన్ అయితే రెడీగా ఉన్నారండి. మీ పర్సన్ ఎక్కువగా ఆలోచించేది మీ గురించే. మీ మ్యారేజ్ ఎలా అవుతది అని చెప్పి మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎలా ఒప్పించాలి ఏంటి అని చెప్పి. కొంచెం డిప్రెషన్ కూడా ఉంది మీ పర్సన్‌కి మీ విషయంలోనే. మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టినట్టున్నారండి. అంటే మీ మ్యారేజ్‌కి. ఒకవేళ ఒప్పుకుంటారా లేదా అనే టెన్షన్ అయితే మీ పర్సన్ అయితే చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. అంటే ఫ్యూచర్‌లో ఫ్యూచర్ మీకు దూరం అవ్వకూడదు, మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అని చెప్పి మీ పర్సన్ అయితే ఆహ్, చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలి వెళ్ళకూడదు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడం మీ పర్సన్‌కి అసలే ఇష్టం లేదు.
అలాగే తన కెరియర్ గ్రోత్ చూసుకుని తన కెరియర్లో సెటిల్ అయ్యి అన్ని విధాలుగాను తను ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని, మీ ఫ్యామిలీని, రెండు ఫ్యామిలీని కూడా ఒప్పించి మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యూచర్లో అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అయితే మోసం చేయాలని మీ పర్సన్కి అస్సలా లేదండి. అయితే ఫ్యూచర్లో మాత్రం మీ పర్సన్ కొంచెం తను ఒక గ్రోత్ బాగుండి కెరియర్ పరంగా అన్ని రకాలుగా ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీ విషయం వాళ్ళ ఫ్యామిలీస్కి తెలియజేయాలి, మీ ఫ్యామిలీకి తెలియజేయాలి, ఒప్పించాలి. తర్వాత మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా మీతో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్‌కి అయితే చాలా లవ్ అయితే మీ మీద ఉంది. చాలా కేరింగ్ కూడా ఉంది. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి మీ పర్సన్. ఫ్యూచర్‌లో కూడా మీకైతే ఏ భయము కూడా అవసరం లేదు మీ పర్సన్ విషయంలో. మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా దూరం చేసుకోవడానికైతే మీ పర్సన్ ఇష్టపడట్లేదు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చండి. విస్ఫుల్‌మెంట్ కార్డ్ వచ్చింది. మీ రిలేషన్ అయితే విస్ఫుల్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని మీ ఫ్యామిలీని కూడా ఒప్పించాలి, తన కెరియర్ తన గ్రోత్ చూసుకోవాలి, మిమ్మల్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మిమ్మల్ని దూరం చేసుకోకూడదు, మీకు అబద్ధం చెప్పకూడదు, మీ దగ్గర ఏ విషయాలు కూడా దాచకూడదు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. మీ పర్సన్ ఫీలింగ్స్ అవే. ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని మోసం చేయకూడదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఫ్యూచర్ విషయంలో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నైట్ తను నిద్రపోకుండా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా మిమ్మల్ని దూరం చేసుకుంటే, మ్యారేజ్ చేసుకోకుండా మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. నా పర్సన్ని నేను మోసం చేయకూడదు. నా పర్సన్ ఎప్పుడు నేను మోసం చేశానని చెప్పి నా పర్సన్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి మీ పర్సన్ అయితే మీ గురించే తన కెరియర్ని కూడా డెవలప్ చేసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి మీ గురించే ఆలోచిస్తున్నారండి. మీ మీద తన లవ్, ఫీలింగ్స్, కేరింగ్ అన్నీ కూడా మీ పర్సన్ అయితే కంట్రోల్ చేసుకోలేరండి ఎప్పుడు కూడా. అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు, మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ పర్సన్ని మీరు దగ్గరగా చూస్తారు కనుక మీ విషయంలో మీ పర్సన్ ఎంత కేరింగ్గా ఉంటారు, ఎంత లవ్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ ఎలా చూపిస్తారు అన్నది కూడా మీకు బాగా తెలుస్తుంది, మీరు దగ్గరగా చూస్తారు కనుక. కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం అయితే చెయ్యరండి. ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి అయితే మీ పర్సన్కి అయితే హోప్ అయితే ఉంది. ఫ్యూచర్లో అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేయాలని మీ పర్సన్ అనుకోవట్లేదండి. అయితే తన కెరియర్లో మాత్రం ఒక మంచి పొజిషన్కి రావాలి, అప్పుడే కదా మీ ఫ్యామిలీ అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. కానీ కొంచెం అయితే మీ పర్సన్కి కొంచెం డిప్రెషన్ అయితే ఉంది, మరీ ఎక్కువ కాదు. మీ పర్సన్కి మేబీ చాలా హోప్ అయితే ఉంది, మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్తాను, నేను రెండు ఫ్యామిలీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలను,
ఎందుకంటే నేను కెరియర్‌లో మంచి గ్రోత్ సంపాదించుకుంటాను, మంచి పొజిషన్‌లో ఉంటాను అని చెప్పి మేబీ మీకోసమే తన కెరియర్‌లో కూడా మంచి పొజిషన్‌లో ఉండాలని అనుకుంటున్నారండి. ఆ కొంచెం ఆ డిప్రెషన్ తప్ప ఆహ్, ఇంకా వేరేదైతే మీ పర్సన్‌కైతే చాలా స్ట్రాంగ్ ఉంది. మీ రిలేషన్ విషయంలోనే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏది లేకుండా ఇబ్బంది చూసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. మేబీ మీ మీద తనకున్న లవ్ ఎప్పుడు కూడా మీరు ఒక వేరేగా అనుకోకూడదు, మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోకూడదు అని చెప్పి మీ పర్సన్ అయితే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక మోసం చేసిన వ్యక్తి నా లైఫ్‌లో ఉన్నారు అన్న ఫీలింగ్, నన్ను మోసం చేస్తారేమో అన్న భయం మీలో ఉండకూడదు అని చెప్పి మీ పర్సన్ అయితే ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారండి. మీ మీదైతే చాలా లవ్ ఉంది మీ పర్సన్‌కి. సక్సెస్ చేస్తారు మీ రిలేషన్‌ని. 100% సక్సెస్ చేస్తారండి మీ రిలేషన్‌ని. ఇదేనండి. మీ పర్సన్‌కైతే మీ మీద చాలా లవ్ ఉందండి. మిమ్మల్ని మోసం చేయరు. మిమ్మల్ని దూరంగా ఉంచరు. మీ నుండి దూరంగా కూడా మీ పర్సన్ వెళ్ళరు. మీ మీదైతే ప్రేమ చాలా ఉప్పొంగిపోతుందండి. ఈ కార్డ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి మీ దగ్గర తన ఫీలింగ్స్‌నైతే బయటికి చూపించకుండా కంట్రోల్ చేసుకుంటారు. కానీ చాలా ఉంది తను కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే మీ పర్సన్‌కైతే ఉందండి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఫ్యూచర్‌లో. మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన అసలు మీ పర్సన్‌కి 1% కూడా లేదండి. మిమ్మల్ని దూరం చేసుకోవాలని కూడా లేదు. ఎలా అయినా కూడా ఈ రిలేషన్‌ని నేను సక్సెస్ చేయాలి అని మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉన్నారు. ఒకవేళ సంబంధించి మ్యారేజ్ అయిన వాళ్ళైనా విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా మీ పర్సన్ అయితే ఒకవేళ ఇలా తన గ్రోత్ చూసుకొని మంచి పొజిషన్‌లో ఉన్న తర్వాత మీ దగ్గరికొచ్చి మీ ఫ్యామిలీని ఒప్పించడమా, లేదా వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫ్యూచర్‌లో ఆలోచిస్తున్నారండి. ఫ్యూచర్‌కి తీసుకువెళ్తారు ఫ్యూచర్‌లో. మిమ్మల్ని మోసం అయితే చేయరు. కానీ కొంచెం టైం అయితే పడతది. అంటే మ్యారేజ్ అయిపోయి కొంచెం సెపరేట్‌గా ఉంటారు. వాళ్ళకి సెపరేట్‌గా ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అయిపోయి సెపరేషన్‌లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మీకు ఏదైనా కొంచెం గ్యాప్ వచ్చి ఏదన్నా గొడవలు ఇలాంటివేవో వస్తాయి కదండీ! అలాంటివేమన్నా వచ్చి మీ రిలేషన్ కొంచెం దూరం అయినప్పటికీ కూడా మీ పర్సన్ తన లైఫ్‌లో మంచి పొజిషన్‌లో తన కెరియర్‌ని చూసుకొని, తన కెరియర్‌లో మంచి పొజిషన్‌లో ఉండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అని ఫ్యూచర్‌లో అని ఆలోచిస్తున్నారండి. ప్రెజెంట్ మిమ్మల్ని అయితే మోసం చెయ్యరు. దూరం కూడా చేసుకోరండి. ఇది ఒక 8 మంత్స్, 6 మంత్స్ నుంచి సెపరేషన్‌లో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తదండి. ఫ్రెండ్స్ కూడా కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చి ఇద్దరు దూరం అయిపోయిన వాళ్ళు కూడా మీ గురించి అయితే మీ ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్. మళ్ళీ మీ ఫ్రెండ్‌షిప్ మళ్ళీ సక్సెస్ అయితే అవుతదండి. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. మీ పార్ట్నర్ అయితే ఫ్యూచర్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి. మిమ్మల్ని మోసం చేయరు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా హ్యాపీగా అయితే చూసుకుంటారు.
ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజినేట్ అవ్వదు. అందరికీ రెజినేట్ అవ్వాలని కూడా లేదు. ఎవరికైతే రెజినేట్ అయ్యిందో వాళ్ళు కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల ఎంతమందికి రెజినేట్ అయ్యిందో నాకు తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.